రీసెంట్గా జరిగిన మార్వెల్ సినిమాకాన్ ఈవెంట్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన 9 మినిట్స్ ఫుటేజ్ని చూపించి ఈవెంట్కి వచ్చిన ఆడియన్స్కి బిగ్ సర్ప్రైజ్ని ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు స్క్రీన్ మీద వాల్వరిన్ అండ్ డెడ్పూల్కి సంబంధించిన ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో డెడ్పూల్ సీక్రెట్ వార్స్ మూవీతో ఫైనల్లీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని, మార్వెల్ ఆ మూవీతో పరిచయం చేయబోయే క్యారెక్టర్ పేరుని డెడ్పూల్ రివీల్ చేయబోతుండగా ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు వాల్వరిన్ డెడ్పూల్ని ఫ్రేమ్ నుంచి పక్కకు నెట్టి కెమెరా వైపు చూస్తూ, హే బబ్, నువ్వు మూవీ థియేటర్లో ఉన్నావు, నీ ఫోన్ని టర్న్ ఆఫ్ చేయని చెబుతాడు. ఆడియన్స్ ఫోన్స్ రింగ్ అవడం వలన అతను తిడుతూ ఉంటాడు. ఇక్కడ వాల్వరిన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఫోర్త్ వాల్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడతాడు. ఆ తర్వాత డెడ్పూల్ ఫ్రేమ్లోకి వచ్చి వాల్వరిన్తో నైస్ ఫోర్త్ వాల్ బ్రేక్, నువ్వెలా చేయగలవని అనుకోలేదని అంటాడు. ఇలా మూవీలోని ఫుటేజ్ని చూపించే ముందు ఆ మూవీలోని క్యారెక్టర్స్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి ఆడియన్స్ని ఫోన్ టర్న్ ఆఫ్ చేయమని చెప్పడం చాలా బాగుంది. మేబీ ఈ వీడియో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి ముందు కూడా థియేటర్స్లో ప్లే చేయవచ్చు. అలా గనక చేస్తే చాలా బాగుంటుంది. మరి ఈ సినిమా కాన్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన 9 మినిట్స్ ఫుటేజ్లో ఏముందో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్లో కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మ్యూజిక్ వినిపిస్తుంది. వేడ్ విల్సన్ కార్ సేల్స్మ్యాన్గా తన ఫార్మర్ ఎక్స్ఫోర్స్ మెంబర్ అయిన పీటర్తో కలిసి వర్క్ చేస్తూ ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ పీటర్ ఏదో ఒకరోజు మళ్ళీ వారిద్దరూ క్రైమ్తో ఫైట్ చేస్తాం అనే హోప్తో డెడ్పూల్ యొక్క ఓల్డ్ కాస్ట్యూమ్ని తన వర్క్ లాకర్లో పెట్టుకుంటాడు. అలాగే పీటర్ మళ్ళీ సూపర్ హీరోగా మారమని వేడ్కి సజెషన్ ఇస్తాడు. కానీ వేడ్ తన ఆ లైఫ్కి గుడ్ బై చెప్పినట్టు, ఆ డేస్ నుంచి అతను బయటికి వచ్చినందుకు అలాగే బాగున్నట్టు పీటర్తో చెబుతాడు. కానీ అతను ఇమాజిన్ చేసుకున్న లైఫ్ ఇది కాదు అని అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వేడ్ అండ్ పీటర్లు న్యూయార్క్లో బైక్ని రైడ్ చేస్తారు. అప్పుడు పీటర్ వీఆర్ డెడ్పూల్ అని వేడ్తో అంటాడు. దానికి వేడ్ పీటర్తో ఆర్గ్యూ చేస్తాడు. ఆ స్ట్రీట్లో ఎవరో వారిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటారు అని దానిని వేడ్ గమనిస్తాడు. ఆ తర్వాత పీటర్ వేడ్ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఒక సర్ప్రైజ్ పార్టీ కోసం వేడ్ని తన అపార్ట్మెంట్కి తీసుకొని వెళ్తాడు. అండ్ ఆ ప్లేస్లో ప్రీవియస్ డెడ్పూల్ మూవీస్లో కనిపించిన క్యారెక్టర్స్ అయిన కొలోజస్, నెగాసోనిక్ టీనేజ్ వార్హెడ్, షాటర్ స్టార్, దోపిందర్, బ్రైన్ డాల్, వెన్నిసా, యూకేలు ఉంటారు. వారందరూ కూడా వేడ్ని సర్ప్రైజ్ చేయడానికి ఆ ప్లేస్లో ఎదురు చూస్తూ ఉంటారు. దోపిందర్ షాటర్ స్టార్కి ఏవో స్టోరీస్ చెబుతూ ఉంటాడు. అయితే అవి షాటర్ స్టార్కి అంత ఎంటర్టైన్గా ఉండవు. అలాగే కొలోజస్ గ్రేట్ బ్రిటిష్ బేక్ ఆఫ్ షో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వేడ్ బ్లైండ్ డాల్తో మాట్లాడి వెనిసా దగ్గరకు వెళ్తాడు. వేడ్ అండ్ వెనిసాలు ఇప్పుడు లవర్స్ కాదు. డెడ్పూల్ 2 మూవీలో వేడ్ని చంపడానికి వచ్చిన వారు వెనిసాని చంపుతారు. ఇక ఆ మూవీ ఎండింగ్లో వేడ్ టైం ట్రావెల్ చేసి వెనిసాని సేవ్ చేస్తాడు. అయితే తన వల్ల మళ్ళీ వెనిసాకి ఎలాంటి హాని జరగకూడదని వేడ్ వెనిసా నుంచి విడిపోతాడు. అండ్ ప్రెజెంట్ వెనిసా డెర్మాట్ అనే మరొక వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. వేడ్ తన ఫ్రెండ్స్తో మాట్లాడే ముందు బాధపడతాడు. అలాగే వారితో గడిచిన కొన్ని సంవత్సరాలు తనకు ఛాలెంజింగ్గా ఉంది, కానీ అతను సంతోషంగా ఉన్నట్టు, దానికి కారణం వారందరూ అని, అలాగే అతను ఎంతో గర్వంగా ఉన్నట్టు, తను ప్రేమించిన ప్రతి ఒక్కరితో కలిసి ఒకే గదిలో నిలబడి ఉన్నట్టు, ఐ ఆమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ అలైవ్ అని చెప్పి వారితో అంటాడు. ఆ తర్వాత అతను ఒక కోరికను కోరి క్యాండిల్స్ని ఊదుతాడు. అప్పుడు ఎవరో తలుపు కొట్టడంతో వేడ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. అండ్ ఆ డోర్ కొట్టింది మరెవరో కాదు, టీవీఏ ఏజెంట్స్. అండ్ వారు టైం డోర్ ద్వారా వేడ్ని టీవీఏలోకి తీసుకొని వెళ్తారు. అండ్ వేడ్ కళ్ళు తెరిచి చూసినప్పుడు అతను టీవీఏ లోపల ఉంటాడు. అండ్ అతని ముందు హై ర్యాంకింగ్ టీవీఏ ఆఫీసర్ అయిన పారాడాక్స్ ఉంటాడు. పారాడాక్స్ డెడ్పూల్కి అతనున్న ప్లేస్ గురించి అండ్ అతన్ని తీసుకొచ్చిన వారి గురించి చెబుతాడు. అలాగే వారు సీక్రెట్ టైమ్ లైన్ని రక్షిస్తున్నట్లు చెబుతాడు. పారాడాక్స్ మరికొన్ని విషయాల గురించి కూడా చెప్పబోతుండగా డెడ్పూల్ ఇంటరప్ట్ చేసి ఇదంతా నేను కేబుల్ టైమ్ డివైస్ని యూజ్ చేసినందుకైనా అని అడుగుతాడు. డెడ్పూల్ 2 మూవీలో కేబుల్ టైమ్ డివైస్తో టైం ట్రావెల్ చేసి వేడ్ చాలా థింగ్స్ని చేంజ్ చేశాడనే విషయం టీవీఏకి తెలుసు, కానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని పారాడాక్స్ చెబుతాడు. మేము నిజంగానే ఒక వాచ్ డాగ్ ఆర్గనైజేషన్, సీక్రెట్ టైమ్ లైన్ని రక్షించే బాధ్యత మాది, ఎంటైర్ సీక్రెట్ టైమ్ లైన్నే కాపాడగలిగే ఒక హయ్యర్ పర్పస్ కోసం నువ్వు ఎంచుకోబడ్డావని వేడికి చెబుతాడు. సో ఈ మూవీలో మనకు కనిపించబోయే టీవీఏ సీక్రెట్ టైమ్ లైన్ని రక్షించాలని అనుకుంటుంది. లోకీ సీజన్ 2 ఎండింగ్లో లోకీ సీక్రెట్ టైమ్ లైన్ని అన్లీష్ చేసి మల్టీవర్స్ ట్రీని ఫామ్ చేస్తాడు.
అండ్ న్యూ టీవీఏ ఈ ట్రీని మానిటర్ చేస్తూ క్యాంగ్ వేరియంట్స్ నుంచి దానిని కాపాడుతూ ఉంటుంది. కానీ ఈ టీవీఏ మాత్రం సాక్రెడ్ టైమ్ లైన్ని మళ్ళీ కాపాడాలని అనుకుంటుంది. అందుకోసం వారు డెడ్పూల్ని ఎంచుకున్నారు. చూస్తుంటే హీ హూ రిమైన్స్ అండ్ సాక్రెడ్ టైమ్ లైన్కి సపోర్టర్స్గా ఉన్నవారు ఈ టీవీఐని ఫామ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ లోకీ సీజన్ 2లో కూడా కొంతమంది టీవీ ఏజెంట్స్ న్యూ టీవీఐకి ఎదురు వెళ్ళడాన్ని మనం చూసాం. పారాడాక్స్ ఈవెన్ ఇక్కడ సాక్రెడ్ టైమ్ లైన్ నీడ్స్ అవెంజింగ్ అని కూడా చెబుతాడు. అప్పుడు డెడ్పూల్ సాక్రెడ్ టైమ్ లైనా, నేను మార్వెల్కి వెళ్తున్నాను, ఇది ఎంత సినిమాటిక్గా ఉండబోతుందో చూడాలని అనుకుంటున్నాను అని పారాడాక్స్తో అంటాడు. అప్పుడు పారాడాక్స్ ట్రైలర్లో చూపించిన విధంగా డెడ్పూల్కి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కి చెందిన సీన్స్లని స్క్రీన్ పైన చూపిస్తాడు. డెడ్పూల్ కెప్టెన్ అమెరికాని చూసి సెల్యూట్ చేస్తాడు. అయితే ఇక్కడ ట్రైలర్లో చూపించిన ఫుటేజెసే కాకుండా మరికొన్ని ఫుటేజెస్ని కూడా చూపించారు. అలా ఒక స్క్రీన్ పైన థార్ 2 మూవీలో థార్ లోకిని పట్టుకొని క్రై చేసే సీన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ థార్ చేతిలో లోకికి బదులుగా డెడ్పూల్ ఉంటాడు. అది చూసి వేడ్ షాక్ అవుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు. అతను ఆ ప్లేస్లో ఎందుకున్నాడు, థార్ ఎందుకు తనని పట్టుకొని ఏడుస్తున్నాడని పారాడాక్స్ని అడుగుతాడు. అయితే అది ఫ్యూచర్లో జరగబోయేదని చెబుతాడు. ఆ తర్వాత పారాడాక్స్ డెడ్పూల్ తన టైం లైన్ను విడిచిపెట్టి అతను ఎప్పుడూ కోరుకునే ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకుంటాడు. అలాగే వేడ్ అతను ఒక మెస్సయాని, మార్వెల్ జీసస్ అని చెప్పి కెమెరా వైపుగా వచ్చి లెన్స్ని తన ఫోర్ హెడ్తో స్మాష్ చేసి మైక్రోఫోన్ని తీసుకొని ఫాక్స్ని తిట్టి అతను డిస్నీ ల్యాండ్కి వెళ్తున్నట్టుగా చెబుతాడు. ఆ తర్వాత ఒక రూమ్లో ఉన్న వ్యక్తి డెడ్పూల్కి అడమాంటియం కటానాస్తో పాటు న్యూ సూట్ని కూడా ఇస్తాడు. ఆ తర్వాత ఫుటేజ్ మరొక సీన్కి కట్ అవుతుంది. వాల్వరిన్ అండ్ డెడ్పూల్లు కలిసి రైడింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు డెడ్పూల్ వాల్వరిన్ వేసుకున్న సూట్ని వెక్కిరిస్తాడు. దాంతో లోగన్ డెడ్పూల్ని తిడతాడు. అలాగే చూస్తుంటే ఈ టీవీఏ లోకిని డెడ్పూల్తో రీప్లేస్ చేయడానికి చూస్తున్నట్లుగా ఉంది. లోకి వెళ్ళిన పాత్లో డెడ్పూల్ వెళ్ళేలా చేసి చివరికి సిటడాల్లో టైమ్ లైన్స్ అన్నిటినీ పట్టుకొని కూర్చున్న లోకిని తన థ్రోన్ మీద నుంచి దించి డెడ్పూల్ ఆ థ్రోన్ మీద కూర్చునేలా చేసి అతన్ని మ్యానిపులేట్ చేసి తిరిగి సాక్రెడ్ టైమ్ లైన్ని రీస్టోర్ చేసే ప్లాన్ ఈ టీవీఏ చేసి ఉండవచ్చు. ఒకవేళ ఈ టీవీఏ ప్లాన్ ఇదే అయితే అది వర్క్ అవ్వలేదని తెలుస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయిన ట్రైలర్లో మనం చూసాం డెడ్పూల్ వైడ్లో ఉండడం, అలాగే అతను టీవీఏ ఏజెంట్స్తో ఫైట్ చేయడాన్ని. సో మూవీలో ఒక టైంలో డెడ్పూల్ ఈ టీవీఏకి ఎదురు తిరిగి ఉండవచ్చు. ఆ తర్వాత వైడ్లో అతను వాల్వరిన్ని మీట్ అవడం అండ్ అతని సహాయంతో టీవీలోకి తిరిగి వచ్చి ఈ టీవీకి చెందిన వారిని చంపడం. ఆ తర్వాత వారు లోకీ సీజన్ 2 ఎండింగ్లో ఏర్పడిన న్యూ టీవీకి చెందిన వారిని కలవడం అండ్ వారు డెడ్పూల్ అండ్ వాల్వరిన్లను లోకీ దగ్గరకు తీసుకెళ్లడం. అలా ఈ రెండు క్యారెక్టర్స్ రాబోయే సీక్రెట్ వార్స్ మూవీలో మళ్ళీ కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.